ముందుగా తాడిపత్రి కౌన్సిల్కు మీరందరూ రావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొత్త అజెండా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా పెట్టిండరు. అలాంటి అజెండాను మేము పెట్టినాం. మీరందరూ వచ్చి మా కౌన్సిల్ మీటింగ్కి మీరందరూ అటెండ్ అయ్యి ఆ అజెండా మీరు కూడా రేపు లైవ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే నా కోరిక. అలానే నా బస్సులది నేను లాస్ట్ టైమే డిటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేనేం చెప్పినా, అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను, లేని పక్షంలో డిటీసీ ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతా అని చెప్పినాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డిటీసీ ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము. మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు, తిమ్మంపల్లి స్టేట్లేగా రాకూడదని బహిష్కరించినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది. ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు, మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను. మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది.
నాకు ఒకరిగా కాదు, అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తారంట. ఫ్రాక్షన్. నేను నా మాటలు కాదు ఇవి, ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్, ఆయన ఇష్టం. మేము వద్దనిలే, ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు? 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడు, నాకైతే చెప్పలేదు. ఇప్పుడు డివైఎస్పీ చెప్తాడంట, మా లాయర్కి. దాంట్లో ఏముంది? హైకోర్టు ఆర్డర్. అట్ ద టైమ్ when they arrest me, I have to give what? జామీన్లు. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా, అరెస్ట్ చేయి, రండి, అరెస్ట్ చేస్తున్నా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్ట్ చేయిస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని. అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా. నువ్వు డ్యూటీ చేయి, నేను వద్దంటున్నా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదో నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా.